రైట్. ఇక దేవరపల్లి పర్యటన చూసాం మనం. వైఎస్ జగన్ పొగాకు రైతుల సమస్యను అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జనం నీరాజనాలు పలికారు. అక్కడ ఎస్ జరిగినటువంటి సార్. ఒక సెక్యూరిటీ ల్యాప్సెస్ కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ ఎస్ సార్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ఇదంతా గతంలో జరిగిందే, కొత్త విషయం కాదు. ఎస్ కానీ సార్. ఇవాళ ఇప్పుడు ఎస్ సార్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు. జగన్ జోలికి వస్తే సహించేది లేదు, జగన్ తో పెట్టుకుంటే ఊరుకునేది లేదు, జగన్ సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది మరోసారి రిపీట్ అయితే సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఇటు ఒక కూటమి ప్రభుత్వంలోని ఒక కీలకమైన నేతకు సమాచారం ఇవ్వడమే కాకుండా, ఒక వార్నింగ్ లాంటిది అందించడమే కాకుండా, ఇటు ఏపీ పోలీస్ శాఖ అధికారులకు కూడా ఒక సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సార్, ఇది మంచి పరిణామం కదా సార్. ఎందుకంటే అమిత్ షా గారు ఎప్పుడో అన్నారు కదా, అదే వీళ్ళు ఇన్స్టెంట్ స్నేహితులు, లాంగ్ లాస్టింగ్ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పని వాళ్ళన్న మాటలు, మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాదు కదా సార్. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి మాటలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పబ్లిక్ గానే చెప్పారు బీజేపీకి సంబంధించినటువంటి. ఎందుకంటే ప్రధాని మోదీ గారు మరి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఆ రోజు సభలో మరి ఆయన ఎంతో గౌరవంగా, అయ్యా మీకు నాకు ఉన్న బంధం అది పర్సనల్, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నాకంటూ ప్రజల సమస్యలే తప్ప నాకంటూ ఏమీ అవసరం లేదు, అది నేను ప్రజలకి నెరవేర్చేటటువంటి విషయంలో వెనకడుగు వేసేదే లేదు అని చెప్పని పబ్లిక్ గా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రెండవది, ఏదైనా ఆ టైంలో కూడా మేము స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకోవటానికి ఈవెన్ తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ సీటు విషయం దగ్గర కూడా మేము వెనకడుగు వేయలేసారు. ఆ టైంని కూడా ఉపయోగించుకున్నాం. మేము దగ్గరుండి మీ బీజేపీ వారికి ఎంపీ సీట్ ఇచ్చేస్తాం, మేమే విత్డ్రా అవుతాం, స్పెషల్ స్టేటస్ ఒక 5 years అనౌన్స్ చేయండి అని అప్పుడు కూడా అడగటం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారు వచ్చి నోటుకొచ్చినట్టు బైబిల్ పార్టీయా, భగవద్గీత పార్టీయా అంటూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ అల్టిమేట్లీ గురుమూర్తి గారు అక్కడ అద్భుతంగా 90,000 మెజారిటీతో ఆయన గెలవటం కూడా జరిగింది. అంటే ప్రజలకి కావలసినవి మతాలు లేకపోతే కులాలు ఇవి కాదు సార్. 100% ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తి పరిపాలన చేయటం అనేది మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారు అనేది ఒకానొక సందర్భంలో కొంచెం అది ల్యాగ్ అయినా కూడా అల్టిమేట్గా ప్రజల ద్వారా మరి అన్ని పార్టీల వాళ్ళకి తెలిసేటటువంటి అక్షర సత్యం. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద గ్రేట్ లీడర్. ఆయన 5 years మరి గవర్నమెంట్ ని రూల్ చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మంచి చేశాడో, ఎంత బాగా రూల్ చేశాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూడటం జరిగింది. మరి దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మమేకమై, అంటే ఏ రకంగా, ఎంత గౌరవాత్మకంగా, అలా అని ఏమి కూటమిగా ఏ రోజు లేరు, ఏ రోజు కూడా అటు మిత్రపక్షము కాదు, ఇటు శత్రుపక్షము కాదు. ఒక 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 డిగ్నిఫైడ్ లాయల్టీ అనేది మెయింటైన్ చేశారు అంత మటుక్కి. అది కేవలం ప్రజల కోసం మాత్రమే, ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాల కోసం మాత్రమే. ఆ రకంగా ఆయన చేస్తూ ప్రజలకి ఎంతో మంచి చేయటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంగా వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు అనేది బీజేపీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. పైగా ఒక గౌరవాత్మకమైనటువంటి ఎంపీలుగా దేవరపల్లి ఘటనే మీరు చూసుకుంటే, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకంగా ఇప్పుడు ఎందుకు మా ఎంపీలు వెళ్ళారు అంటే, గతంలో కూడా వెళ్ళుండొచ్చు కానీ సార్ ఇప్పుడు ఎందుకు సీరియస్గా వెళ్ళడం జరిగింది అంటే, ఈ 2 ఏళ్లగా కూడా మీరు ఎక్కడ చూసినా సిదిరి అప్పలరాజు గారి ఇది కావచ్చు, అంతకుముందు గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు, అంతకుముందు ఇంకా ఇతరత్ర మామిడి రైతుల్ని కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి సెక్యూరిటీ 100కి 200% ఫెయిల్యూర్. ఆయన ప్రాణానికి మరి ప్రమాదం వాటిల్లుతుందేమోనని భయపడటంలో మేము మా నేతలు తప్పులేదు కదా సార్. ఆయన సెక్యూరిటీ మాకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భగవంతుడు ప్రజలు ఆయనకి కొమ్ముగాస్తా ఉన్నారు, కాపుగాస్తా ఉన్నారు. అదే ఎప్పటికీ జరుగుతుంది, జరగబోతుంది కూడా. భగవంతుడు ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉంది. కానీ ఏ క్షణం ఎలాంటిదో మనం చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా, అంటే
వాళ్ళే ఏదో ఒకటి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే డ్రామా ఆడుతున్నాడు అంటే అనే ఎలక్షన్ టైంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన తలకి తగిలిన రాయి కావచ్చు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి సాక్షాత్ ఎయిర్పోర్ట్ లోనే అటాక్ అయినటువంటి కోడికత్తి ద్వారా జరిగినటువంటి అటాక్ కావచ్చు. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ గా చేసేసుకుంటూ ఉంటారనమాట. అలా మార్చేస్తారు సిచ్యువేషన్స్ ని. సో అటాక్ చేసిందే కాకుండా ఆ రకంగా క్రియేట్ చేసి ప్రజల్లో ఆయన్ని బ్యాట్ చేసేటటువంటి పరిస్థితులు ఈ కూటమి ద్వారా జరుగుతా ఉన్నాయి. కాబట్టి బేసికల్లీ ఆయనకి ప్రాణహాని జరగకూడదు అనేటటువంటి ఒక ఇదిలో ఖచ్చితంగా ఆయన సేఫ్టీ ఇది మెజర్మెంట్స్ మీద మా ఎంపీలంతా కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి గౌరవంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ ఆయన సేఫ్టీని కొంచెం పెంచండి, ఇలా ఈ రకంగా ఉంది పరిస్థితి అని వాళ్ళు విన్నవించడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, సో చాలా మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవ్వటం జరిగింది కూటమి నేతలకి. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర మరి పోలీసు శాఖకి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వటం జరిగింది, కొంత సీరియస్ అవ్వటం కూడా జరిగిందని మీ ద్వారా మాకు కూడా తెలియటం చాలా సంతోషం సార్. ఖచ్చితంగా మేము మొన్న జరిగిన డిబేట్ లో కూడా మేము అన్నాం సార్, ఎందుకంటే ఏదన్నా మరి మీరు ఏదైనా రెస్పాండ్ అవుతారా అని అడిగారు ఆ ఛానల్ వాళ్ళు. మీకోసం రెస్పాండ్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్ గా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. ఎందుకంటే ఒక కేంద్ర హోమ్ మినిస్టర్ గా మరి గౌరవ ఎంపీలు వెళ్లి విషయాన్ని వివరించినప్పుడు అట్లీస్ట్ సలహాలు సూచనల రూపంతోనైనా రాష్ట్ర పోలీస్ శాఖకి ఇవ్వకుండా ఉంటారా అని నేను ఆ రోజు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. సో అదే ఈ రోజు నిజమైందని కూడా చాలా సంతోషంగా ఉంది సార్. భారతీయ సిమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు వరకు ఒక పన్ను రూపంలో చెల్లించింది. అటువంటి సంస్థకు 7,300 సార్. 7,300. అటువంటి సంస్థకు 300, yes. అటువంటి సంస్థకు మీరు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు రక్షణ కల్పించాలి, పోలీసులు అక్కడ విధిగా అక్కడ పహారా కాయాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్ వీళ్ళు మేము 29లో అధికారంలోకి వస్తే ఏ రకంగా కూటమి వాళ్ళ తాట తీయాలో మాకు నేర్పిస్తా ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. 2007 నుంచి సార్ మీకు భారతీయ సిమెంట్స్ గురించి బ్రీఫ్ గా 2-3 మాటలు చెప్తాను సార్. 2007 నుంచి అన్ని చట్టబద్ధ అనుమతులతో నడుస్తున్నటువంటి సంస్థ. అలాగే 7,300 రూపాయలు పరాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కడుతున్నటువంటి సంస్థ. మరి ఏ రకంగా అక్కడున్నటువంటి మరి ఉద్యోగుల్ని కానీ ఆ సంస్థని కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మరి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం అంటే వాళ్ళకి ఎలా ఉంది అంటే అన్ని రకాలుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయంగానే కాదు, ఆయన ఆర్థిక కార్యకలాపాల్లో కూడా వేళ్లు పెట్టాలి, ఆయన్ని అన్ని రకాలుగా కూడా ఆయన్ని భూస్థాపితం చేయాలి అనేటటువంటి దిక్కుమాలిన శకుని ఆలోచనలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సార్. వీళ్ళు ఇప్పుడు భారతీ సిమెంట్స్ ని టార్గెట్ చేసి, ఎందుకంటే మనం దాచినా కూడా దాగంది నివురుగప్పిన నిప్పు లాంటిది నిజం సార్. ఎప్పుడైనా కూడా అంత నిక్కచ్చిగా నడుస్తున్నటువంటి సంస్థ మీద ఈ రకంగా కనుక ఇది మీరు గమనించినట్లయితే మరి వీళ్ళు కూడా 14 to 19, ఎందుకంటే 2007 నుంచి కదా సార్ ఆ భారతీ సిమెంట్స్ అనేది నడుస్తున్నటువంటి సంస్థ. 14 to 19 చంద్రబాబు నాయుడు అధికారంలోనే ఉన్నాడు సార్. మరి అట్లాగే ఇప్పుడు అధికారంలోనే ఉన్నాడు సార్. మరి ఇప్పటి వరకు పోనీ 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి భారతీ సిమెంట్స్ ని వెనకేసుకొచ్చాడు అనుకుంటే పోనీ ఆ సెగ్మెంట్ ని పక్కన పెట్టిన 2 మార్లు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భారతీ సిమెంట్స్ లో లోపం వెతకడానికి ఒక చిన్న లోపం కూడా కనబడలేదా? ఈ రోజున ఈ అత్యుత్సాహం దేనికి ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అక్కడ పనిచేస్తా ఉంటే వాళ్ళ జీవన భృతికి ఇబ్బంది కలిగేలా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి దిక్కుమాలిన చర్యలకి, రాక్షస కాండకి తలపెడుతోందో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం కావట్లేదు సార్. వీళ్ళు మాకు నేర్పుతున్నారు సార్. మేము ముందే చెప్తా ఉన్నాం, ఎందుకంటే చెప్పలేదు అని కూడా అనుకోకూడదు సార్. ఎందుకంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కాబట్టి డెఫినెట్ గా టీడీపీ వాళ్ళ తర్వాత అయినా చూసుకోవచ్చు. చెప్తా ఉన్నాం ఖచ్చితంగా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేటటువంటి సామెత తిరిగి మేము కూటమి వాళ్ళకి చెప్పకపోతే చూద్దురు గాని సార్, హెరిటేజ్ ఏ రకంగా టార్గెట్ అవుతుందో కూడా చూస్తాం ఖచ్చితంగా. అందుకనే భయం వేసి మీరు గమనించినట్లయితే, అందుకే భయం వేసి వీళ్ళు హెరిటేజ్ ని హైదరాబాద్ లోనే పాపం మరి
దాని ఎక్స్ట్రా యూనిట్స్ కూడా రీసెంట్లీ అమరావతిలో కాకుండా హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు. మా నాయకుడు చెప్పినట్టుగా సప్త సముద్రాల వెనకున్నా కూడా ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మా నాయకుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, వాటన్నిటికీ ఇంతకింత లెక్క మాత్రం ఖచ్చితంగా తేల్చి చూపిస్తాం సార్. ఇది మాత్రం ఫైనల్.